సైలెంట్ వ్యాలీ అన్నది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొత్త కాన్సెప్ట్. ఇక్కడ కేవలం మౌన ధ్యానాలు నిర్వహించబడును. ఎవరి అక్కడ మాట్లాడడానికి లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇంక్లూడింగ్ నాతో సహా గత 5 సంవత్సరాలుగా నేను అక్కడికి వెళ్తున్నా. ఏమీ లేవు అప్పుడు, జస్ట్ కొండలు రాళ్ళు గుట్టలే ఉన్నాయి. ఊర్లోనే సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయేవాడిని అడవుల్లోకి. ఎవరో ఒకరు వచ్చి ఇట్లా పిల్లలతో మేకలు కాసుకునే పిల్లలతో ఎవరితో నాకు ఫుడ్ పంపించేవాళ్ళు. అలా ఉండగా ఒక్కరిని వెళ్తూ ఉండగా ఇంకా కొంతమంది వచ్చారు. సరే ఇదేదో పద్ధతి బాగుంది, ఏమీ లేకుండా ఎవరూ లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, మేము వస్తాం అని ఒక్కరొక్కరు అలా రావడం. ఎట్లా 5 మంది 10 మంది అవుతూనే సరే నాకంటే ఏదో ఒక రాయి కింద ఒక చెట్టు కింద నీడ దొరుకుతుంది, మరి 5 మంది 10 మందికి ఎక్కడ నీడ దొరుకుతుంది అని ఆలోచించి అప్పుడు ఒక చిన్న పిరమిడ్ 15x15 పిరమిడ్ కట్టడం జరిగింది. దానికి పత్తసారి వచ్చారు. అప్పుడు ప్రకృతి మౌన ధ్యాన తపోవనం అని స్టార్ట్ చేశాం. కానీ అది దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా వస్తూనే ఉన్నాం. నేనున్నాను, ఇది నాకు కావాలి ఈ అనుభవం. మేము ఎక్కడో శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళలేకపోతున్నాం, మాకు ఇలాంటి అనుభవం ఇస్తే బాగుంటుంది. విపස්සనాలో ఎక్కడో ఉంది, మన దగ్గర లేదు. అన్నీ వదులుకొని సంపూర్ణ సన్యాసం తీసుకొని ఒక 2 రోజులు సెల్ ఫోన్ లేకుండా, సెల్ లేకుండా చాలు మనకు సంసారం లేనట్టే. ఇప్పుడు సెల్లే సంసారం, ఇప్పుడు సెల్ కంటే మించిన సంసారం లేదు. కాబట్టి మొదటి రూల్ ఏంటంటే సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. 2వ రూల్ ఏంటంటే మౌనంగా ఉండాలి. 3వ రూల్ ఏంటంటే భార్యాభర్తలు వచ్చినా ఎవరితో సంబంధం లేకుండా ఎవరికి వారుగా ఉండాలి. ఏదో అంత దూరంలో ఉండాలి. భార్య లేదు, భర్త లేదు, అక్కడికి వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు సైలెంట్ సంపూర్తిగా సన్యాసంలో ఉండాలి. అప్పుడు ప్రకృతిలో మౌనంలో ధ్యానంలో మనం ఉంటే మన లోపలికి మనం వెళ్తాం. మనం ఎప్పుడు బయటికే వెళ్తున్నాం, లోపలికి వెళ్ళడం. ఇందాక క్లాస్ అంతా జ్ఞాన సభ అంతా కాన్సెప్ట్ ఒకటే, మన లోపలికి మనం వెళ్ళాలి, అదే మన లక్ష్యము. సరే అసలు టాపిక్ కదా, సైలెంట్ వ్యాలీ విషయం పక్కన పెట్టి ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ధ్యానం యొక్క అసలు లక్ష్యం ఏంటండి? ఎవరైనా చెప్తారా? ధ్యానం యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్ ఎందుకు ఈ ధ్యాన ప్రచారము, ధ్యానము జీవితం మొత్తం బల్ల గుద్ది మరి మనకందరికి చెప్పిపోయాడు. ఏ లక్ష్యం కోసం ఆయన చెప్పాడు? ఎందుకోసం ఇలా ఆయన తాపత్రయపడ్డాడు? అసలు లక్ష్యం ఏమిటి? ఎవరైనా ఒకరు చెప్పచ్చు, చెప్పేవాళ్ళు లేరా? ఆనందం, ఓకే, వండర్ఫుల్. ఏంటండి? జీవిత పరమార్థం తెలుసుకోవడం, ఎక్సలెంట్. సారు మనలందరినీ కూడా ఒక మహాలక్ష్యం వైపు నడిపించాలనుకున్నారు. దాని పేరే బుద్ధత్వము. మనల్ని డాక్టర్లు చేయడానికి సార్ రాలేదు, ఇంజనీర్లు చేయడానికి రాలేదు, మనల్ని ధనవంతులు చేయడానికి రాలేదు, మనల్ని ఇంకా చాలా హైలీ టాలెంటెడ్ పీపుల్ గా తయారు చేయడానికి రాలేదు సారు ఒక లక్ష్యం ఒక్కటే, ధ్యానం లక్ష్యం ఒక్కటే, దాని పేరే బుద్ధత్వము. ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు అందరికీ ధ్యానం చెప్పినా అదే లక్ష్యమే. ఈ కాలంలో మన బుద్ధుడు, మన పత్రిసార్ అందరికీ ధ్యానం నేర్పించిన ఒకటే లక్ష్యము. ఒకరు బుద్ధత్వం అనొచ్చు, ఇంకొకరు దైవత్వం అనొచ్చు, ఇంకొకరు ముక్తి అనొచ్చు, ఇంకొకరు మోక్షం అనొచ్చు, పేర్లు ఏవైనా కావచ్చు. కాక మనమందరం ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చినందుకు 9 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ దారిలోకి వచ్చాం మనం. ఈరోజు నవరాత్రులు చేసుకుంటున్నాం కదా, 9 విషయాల గురించి మాట్లాడుకుందాం. 9 గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అందులో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరి లక్ష్యం ఒక్కటే, మనందరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్కటే, జన్మరాహిత్యము, ముక్తి, మోక్షము, బుద్ధత్వం. మనం మన భాషలో చెప్పుకుంటే పిరమిడ్ భాషలో బుద్ధత్వము. మనందరి లక్ష్యం ఏంటండి? బుద్ధత్వం. మనందరూ ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ కావడానికి రాలేదు. మధ్యలో తెలుసో తెలియకో సగం జ్ఞానులందరూ వచ్చి ధ్యానం ద్వారా సక్సెస్ పొందొచ్చు, ధ్యానం డబ్బులు ఎలా సంపాదించే, కోట్లు సంపాదించడం ఎలా, లా ఆఫ్ అట్రాక్షన్
మేనిఫెస్టేషన్ అవి అని చెప్పి రకరకాల డీవియేషన్స్ చెప్పినప్పటికీ పత్రి సార్ ఏ రోజు కూడా ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడలేదు. పత్రి సార్ ఒకటే మాట్లాడారు, ధ్యానము, బుద్ధత్వము, జ్ఞానము, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, అదొక్కటే చెప్పాడు సార్. మిగతా మధ్యలో చిన్న చిన్న లక్ష్యాలు మనకి ఎప్పుడూ పెట్టలేదు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే, మనం డైరెక్ట్గా ఏలు కుంభస్థలాన్నే కొడదాం, చిల్లర వ్యాపారాలు వద్దు మనకు. నేను 99లో అమెరికాకి వెళ్దాను అడిగాను సార్, బీటెక్ అయిపోతున్నాయి. సార్ అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు. ఎందుకు రా అని అడిగాను. సార్ అమెరికాకి వెళ్తే అప్పటికి బాగా డిమాండ్ ఉన్న టైం కదా, ఒక 2-3 సంవత్సరాల్లో 2-3 కోట్లు సంపాదించుకుంటాను సార్. సంపాదించుకొని ఇండియాకి వచ్చేస్తాను సార్. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ 2-3 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను సార్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న తర్వాత నాకు నెలకు ఒక 2-3 లక్షలు వస్తాయి సార్. ఆ 2-3 లక్షలతో నేను జీవితకాలం ధ్యాన ప్రచారం చేద్దాం అనుకుంటున్నా సార్. చాలా బాగుంది కదా, భలే లాజికల్గా ఆలోచించారా, సూపర్ లాజిక్. కానీ నువ్వు అమెరికాకి వెళ్ళి 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత 2 కోట్లు సంపాదించి ఆగుతావా అనుకుంటున్నావా, మళ్ళీ తిరిగి వస్తావా అని అనుకుంటున్నావా? ఆ బుద్ధి ఎక్కడ పోతుందో తెలుసా నీకు అన్నాడు. నువ్వు పోవాల్సింది అమెరికా కాదు, నువ్వు చేయవలసిన డబ్బు సంపాదన కాదు. నువ్వు ఒక ఇంజనీర్ అయ్యిండవచ్చు కాక, కానీ నువ్వు డబ్బు సంపాదించడానికి పుట్టలేదు. నువ్వు ధనికుడు కావడానికి పుట్టలేదు. నువ్వు అమెరికాకి వెళ్ళడానికి పుట్టలేదు. అవునా సార్? అయితే ఇండియాలో ఉంటాను సార్, నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను 4 సంవత్సరాలు, నేను ఐఏఎస్ అవుదాము అనుకుంటున్నాను. అయితే బాబు నువ్వు ఐఏఎస్ కావడానికి కూడా పుట్టలేదు. అయితే నేను ఇండస్ట్రియలిస్ట్ అవుదాము అనుకుంటున్నాను సార్. అయితే నువ్వు ఇండస్ట్రియలిస్ట్ అవ్వడానికి కూడా పుట్టలేదు. బిల్గేట్ లాగా, టోల్గేట్ లాగా నాకు చాలా టాలెంట్ ఉంది, నేను పెద్ద ఇంజనీర్ అయిపోదాం అనుకుంటున్నా, పెద్ద టాప్ టోల్గేట్ అయిపోదాం అనుకుంటున్నా, బిల్గేట్ అయిపోదాం. అప్పుడు బిల్గేట్ లేడు, నేను తర్వాత వచ్చాడు బిల్గేట్. మనకు అప్పటికి టాటా, బిర్లా లేట్, టార్గెట్. నేను ఒక ఇండస్ట్రియల్ లైట్ అయిపోతా. ఇవన్నీ కాదు నాయనా, నీ లక్ష్యం ఇవన్నీ కాదు. నువ్వు ఒక సామాన్యమైన మానవుడిగా జీవిస్తూ బుద్ధత్వాన్ని సాధించడానికి పుట్టావు కానీ వీటి కోసం కాదు అని డైరెక్ట్ చెప్పి పడేశారు. సో సారు మనకి ఇచ్చిన లక్ష్యం బుద్ధత్వము. ఇంక మధ్యలో చిల్లర వ్యాపారాలు వద్దు, నాకు డైరెక్ట్ చెప్పిన విషయం అదే. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏమనుకున్నా, ఏదనుకున్నా మనందరి లక్ష్యం బుద్ధత్వం. సరే, బుద్ధత్వానికి దారి ఏంటి? ఇది మొదటి పాయింట్. 9 పాయింట్లు అనుకున్నాం కదా, ఈరోజు 9 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. పైనుంచి కిందికి వస్తున్నాం, కింది నుంచి పైకి వెళ్ళకుండా. సో పైకి వెళ్ళాం మనం. ఇప్పుడు బుద్ధత్వమే లక్ష్యం పెట్టేసుకున్నాం. ఎలా? బాగుంది. పాయింట్ నెంబర్ 1 బుద్ధత్వము. రెండో పాయింట్ ఏంటి? బుద్ధత్వానికి చేరుకోవడానికి మార్గాలు. ఇంకొక 8 విషయాల గురించి మాట్లాడుకోం. చాలా విషయాలు ఉండొచ్చు కాక 8 విషయాలు, ఇంకా 9 విషయాలు మొత్తం. మొదటిది బుద్ధత్వం. రెండవది, మన ఈ బుద్ధత్వాన్ని సాధించగలగాలి అంటే రెండవ పాయింట్, ముఖ్యమైన విషయం ఏంటంటే లోపల సన్యాసం స్వీకరించాలి. అంతర్గత సన్యాసము అంటాం దాన్ని. అంతర్గత సన్యాసము. నా భార్య లేదు, బయట ఉంది. లోపల నా భార్య లేదు, బయట నా భర్త లేడు. బయట ఉన్నాడు పాపం, బయట నా భర్త ఉన్నాడు, కానీ లోపల చూడదో, సబ్ కుచ్ చూడదో. లోపల ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు. బయట బాధ్యతలు ఉంటాయి. బయట భార్య బాధ్యత, భర్త బాధ్యత, అమ్మ బాధ్యత, నాన్న బాధ్యత, సాఫ్ట్వేర్ బాధ్యత, ఇంకా ఇంజనీర్ బాధ్యత, డాక్టర్ బాధ్యత, అన్నీ బయటే ఉండాలి. లోపల వదిలేయాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు మళ్ళీ అన్ని వదిలేస్తున్నాను. మన తాళం వేసి, ఇంట్లో తాళం వేసి పెట్టేస్తారు. చిన్నప్పుడు నేను ధ్యానంలోకి వెళ్దామంటే మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయి తాళం వేయడం వదిలిపెట్టారు నాకు. వద్దు, వీడి పో, ఎక్కడికైనా పోతే వీడు సన్యాసి అయిపోతాం. మనం సన్యాసి కావడం లేదు, బయట సన్యాసి కాదు, మనం లోపల సన్యాసి కావాలి. లోపల సన్యాసి కావాలి, అది మొదటి దారి. లోపల సన్యాసి అయినప్పుడు ఎప్పుడైతే అవుతుందో పరిగెత్తడం మానేస్తా. అటు కావాలి, ఇటు కావాలి, నువ్వు లేక నేను లేను, నన్ను ఎందుకు సార్ ప్రేమించట్లేదు మీరు, నన్ను ఎందుకు సార్ మీరు గౌరవించట్లేదు, నన్ను ఎందుకు సార్ పొద్దున సాయంత్రం వరకు స్టేజ్ మీద కూర్చోబెట్టట్లేదు. లోపల సన్యాసం కావడం అంటే బంధాల పట్ల వ్యామోహం వదిలేయడమే కాదు, అన్నిటి పట్ల అటాచ్మెంట్స్ వదిలేయడం. నో అటాచ్మెంట్సే ఉండొద్దు. అన్ని చేస్తాం మనం. ఇవన్నీ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు అన్ని చేయి నాయనా, నువ్వు చేయాల్సినంత చేయి, మిగతాది నాకు వదిలేయి, ఫలితాన్ని వదిలేయి. అదే నాన్ అటాచ్మెంట్, అదే బంధరాహిత్యము. పెళ్లి చేసుకో,
నా సంసారం అద్భుతంగా ఉండాలి, చిలక గోరింకల్లాగా ఉండాలి. అది నీ చేతుల్లో లేదు. పైనుంచి దేవుడిని దిగొచ్చి పెళ్లి చేసుకున్నా గ్యారంటీ లేదు. డైరెక్ట్ గా దేవతనే దిగొచ్చి స్వర్గంలో నుంచి దిగింది పడింది ఒక దేవత. స్వర్గంలో నుంచి రాముడో భీముడో దిగాడు, నేను పెళ్లి చేసుకుంటాను, అద్భుతంగా నా సంసారం ఉంటుంది, గ్యారంటీ లేదు. వదిలేయి, నువ్వు పెళ్లి చేసుకున్నావు అంతే చాలు. అటాచ్మెంట్ వదిలేయాలి. ఎప్పుడైతే అటాచ్మెంట్ వదిలేస్తామో మన లోపల ఈ శూన్యం మొదలవుతుంది. శూన్యము, అంతర్గత శూన్యం మొదలవుతుంది. అప్పుడు బుద్ధత్వం స్టార్ట్ అవుతుంది. శూన్యం లేకుండా బుద్ధత్వము లేదు. మొదటి పాయింట్ బుద్ధత్వమే మన లక్ష్యం చేసుకోవాలి. రెండో పాయింట్ దానికోసం మనం నాన్ అటాచ్మెంట్ మొదలు పెట్టాలి. ఈ రోజు నుంచే. ఎవరెవరు మొదలు పెడతారండి? మొదలు పెడతారా ఈ రోజు నుంచే? లోపల వదిలేయాలి అందరినీ. లోపల నా భార్య, నా పిల్లలు, నా కొడుకు, నా ఇల్లు, నా షర్టు, నా ప్యాంటు, నేను, నాది. సర్వ రోగాలకు మూల కారణం ఇదే. మానసిక రోగాలకి, సర్వ మానసిక రోగాలకి మూల కారణం నేను, నాది. ఇది వదలనంత వరకు మన మానసిక దారిద్ర్యం పోనే పోదు. బుద్ధత్వం కాదు కదా, కనీసం ఆనందంగా ఉండడం అనేది జరగదు. నా భార్య కూడా నా కంట్రోల్లో ఉంటుందా? గ్యారంటీ సార్, ఏమి గ్యారంటీ లేదు. సో కంట్రోల్లో లేని దాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేసి ఏడవడం ఎందుకు? దిక్కులేని ఎందుకు భార్యని కంట్రోల్ చేయాలి? ఎందుకు భర్తని కంట్రోల్ చేయాలి? ఎందుకు ఏడవాలి? సార్ మీ భార్య ఇక్కడ లేదు కదా? వింటూ ఉంటుంది మా భార్య, వింటూ ఉంటుంది. ఆల్రెడీ విని వీడింతే అని డిసైడ్ అయిపోయింది. నేనింతే కాదు, వీడింతే అని డిసైడ్ అయిపోయింది. నేనింతే బుక్ రాయక ముందే ఆవిడ డిసైడ్ అయిపోయింది వీడింతే అని. పెళ్ళైన మొదటి రోజే వీడి వల్ల లాభం లేదు, లాభం లేని పెళ్లి చేసుకున్నారు. పాపం ఏం చేస్తాం, తప్పదు. పత్రిసారి దగ్గర ఎవరైనా పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే. అది భిక్షు వాడిని ఏమి అడిగేది, భిక్ష వచ్చుకోవడం తప్ప. సో లోపల వదిలేయాలి. నాన్ అటాచ్మెంట్ అంటాం దాన్ని. బయట అన్నీ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు ఉన్నారు, అన్ని బయటే, లోపల లేవు. సో మూడో విషయం, మహాసంకల్పాలు ఉండాలి. సంకల్పాలు కాదు, సంకల్పము లేదు ఇక్కడ. సంకల్పం అంటే వ్యక్తిగత సంకల్పం. నేను ధ్యానం చేస్తాను, ధ్యానంలో నాకు ఇల్లు కావాలి. చూడదు ఇప్పుడే అనుకున్నాం కదా, వదిలేయి. ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమి లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే మహాసంకల్పం, ఏదో మెగా పిరమిడ్కి నేను పని చేస్తాను. ఎవరు బుద్ధులు అవుతారు? లోక కళ్యాణం కోసం పనిచేసే వాళ్ళు బుద్ధులు అవుతారు. మహాసంకల్పాల కోసం పనిచేసేవారు, నాకు ఇల్లు కావాలి, ధ్యానం చేస్తాను, నేను సంకల్పం పెట్టుకుంటాను, నాకు ఇల్లు కావాలి అని ఏంది మేడం ఇదంతా? నాకు పెళ్లి కావాలి, పిల్లగా నాకు పిల్లలు కావాలి. ధ్యానం దానికోసమా? ధ్యానం మహాసంకల్పాల కోసం. లోక కళతో ఇలాంటి మహా ప్రోగ్రాం చేస్తాను నేను. ఎవరు బుద్ధుడయ్యారు? బుద్ధుడు జ్ఞానోదయం అవుతున్నా ఏం చేశాడు? ప్రపంచాన్నంతా బుద్ధులుగా తయారు చేయడానికి మొదలయ్యాడు. ప్రతిసారి జ్ఞానం వచ్చింది ఏం చేశాడు? ఇంట్లో మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా, మంచి ఆయన ఇంట్లోనే ఒక మంచి రూమ్ కట్టుకొని హ్యాపీగా మంచి పిల్ల పాపలతో ఆనందంగా ఉండొచ్చు కదా. ఆయన అలా చేయలేదు. ఆయన జ్ఞానోదయమైన వెంటనే నాలాంటి ప్రపంచంలో ఎంతో మందిని తయారు చేయాలి, మహాసంకల్పం మొదలవ్వాలి. అప్పుడే మనలో బుద్ధత్వం మేల్కొంటుంది. మన చిన్న చితక సంకల్పాలు పెట్టుకుంటాం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, నా పక్కింటోడు బాగుండాలి కాదు, ఈ ప్రపంచమంతా బాగుండాలి, ఈ దేశమంతా బాగుండాలి, ఇండియా బాగుండాలి, అమెరికా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బుద్ధులు కావాలి. దానికోసం నేను ఏం చేయాలి? నెక్స్ట్ ఫస్ట్ డిసైడ్ కావాలి. నేను పని చేస్తాను ఇదో ఈ మెగా పిరమిడ్ కోసం. నాతో ఎక్కడవుతుంది సార్? నేను ఆడపిల్లని, ఈడపిల్లని కాదు. చాలా మంది వచ్చి ఆడపిల్లలు వచ్చి సార్ మేము ఆడపిల్లం సార్ అంటారు. మగపిల్లలు వచ్చి మేము మగపిల్లలం సార్ అంటారు. ఆడపిల్లలు వచ్చి మా ఆయన వద్దంటున్నాడు సార్ అంటారు. మగపిల్లలు వచ్చి మా ఆవిడ వద్దుంటుంది సార్ అంటున్నారు. ముందు నువ్వు వద్దనుకుంటున్నావు, నువ్వు కావాలనుకున్నావు, డిసైడ్ కానాయన అని చెప్తా. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ తర్వాత సంగతి. నువ్వేమనుకుంటున్నావు? నీ లోపల బలమైన సంకల్పం ఉందా? బలమైన సంకల్పం ఉంటే వసుదేవుడికి
మొత్తం చెరసాలలో ఉన్న అన్ని తెగిపోయి సముద్రం నదినే దారిసిందంట. మనకెందుకు దారి దొరకట్లేదు? మనకు బలమైన మహాసంకల్పం లేదు. ఉడతా భక్తిగా నేను ధ్యానం చేస్తానండి, 20 ఏళ్ళు నేను చేస్తున్నా, నేను అప్పుడప్పుడు అందరికి ధ్యానం చెప్తాను. కాదు, ఉంటే మహాసంకల్పం. నేనేం తక్కువ కాదు, తగ్గేదేలే. చిన్న చిన్న బుర్రలో నుంచి తాట్లన్నీ తీసేయాలి. మన లక్ష్యం బుద్ధత్వం. మన లక్ష్యం బుద్ధత్వం అయితే చిన్న చెత్తగా అవన్నీ తీసి చెత్తకొండలో పడేయాలి. లేదు నేను ఇంజనీర్ అవ్వడానికి పుట్టా, నేను డాక్టర్ అవ్వడానికి పుట్టా, నేను బిల్గేట్ అవ్వడానికి పుట్టా, నేను టోల్గేట్ అవ్వడానికి పుట్టా అంటే దానికి మనం ఏం చేయలేం. మన లక్ష్యం ఫస్ట్ బుద్ధత్వము. దానికి ఏకీభవించిన వారికే 2వ పాయింట్ 3వ పాయింట్. లేదు సార్ అనుకుంటే మనం ఏం చేయలేం. మన లక్ష్యానికి తగిన విధంగా మన పాయింట్లన్నీ వస్తాయి. ఓకే.